సంకల్పాలు తీసుకున్నాము, గెలిచి తీరాలి ఈసారి తెలంగాణ మ్యాక్సిమం మున్సిపాలిటీస్ గెలిచి తీరాలని సంకల్పాలు తీసుకున్నాం. ఎంపీ ఎలక్షన్స్ కూడా తీసుకున్నాం, గెలిచి చూపెట్టినాం. ఇప్పుడు కూడా సాధ్యము అని నమ్మకం మా అందరికి వచ్చింది. మాకే కాక ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత జన్ జీ అనేది యువత మొత్తము, మహిళలు మొత్తము, ఈ రెండు గ్రూప్స్ మొత్తము బీజేపీ మీద, ప్రధానమంత్రి మోడీ మీద నమ్మకంతో గెలిపించిండ్రు. కాంగ్రెస్ ఏటూ లేకుండా పోయింది. నేను కూడా పూనాలో 2-3 జాగాల కాంగ్రెస్కు 0. గదే గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నట్టున్నారు, గుడ్డు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ పెరగట్లేదనే భావన కూడా ఏర్పడుతూ ఉన్నది సార్. పెరగట్లేదని ఎట్లా ప్రచారం చేస్తున్నారు? పెరగట్లేదని ఎందుకు పెరుగుతుంది? ఒక్క నిమిషం. ఇప్పుడు నా పక్కకు రత్నం గారు ఉన్నారు. తను చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే మాజీ. చేవెళ్ళలు ఉండేనా బీజేపీ? ఉండేనా చెప్పండి? లేకుండే. ఎంతమంది సర్పంచ్? 3 సర్పంచ్. ఇప్పుడు అడగండి ఎంతమంది ఉన్నారు చేవెళ్ళ అసెంబ్లీలో? 30 మంది. రాజకీయాలైనా లేకుంటే ఏ శాస్త్రంలో, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్లో అయినా, ఆర్థిక శాస్త్రంలో అయినా కూడా నువ్వు ఎంత పెద్ద కాదు, డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సైజ్. నువ్వు ఎంతమంది సర్పంచ్లు కాదు, నువ్వు ఎటు దిక్కుపోతున్నావు. ఏకైక పార్టీ ఇటు దిక్కుపోతుందంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దిక్కుపోతున్నది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ పేరు మారిన పార్టీ ఇటు పోతున్నది. డైరెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సైజ్. మీరు మెడిసిన్లో చూసుకోండి. ఓ డాక్టర్కి ఏమవసరం, ఈ ట్యూమర్ ఇంతలా ఉందనుకోండి, అది పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుంది కానీ ఇంత పెద్దగా ఉందా అని కాదు. జ్వరం ఉందంత వరకు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా కానీ ఎంత ఉందో అది కాదు. కాంగ్రెస్ పార్టీ వేస్తలేదు. మేము కవితనే వేసి చూపెట్టినాము, అన్నిట్లో పెద్ద నాయకురాలని వేసినాము. అంటే కేసీఆర్ బిడ్డనే వేసినాము. మాకేమన్నాయిదా? ఇక్కడ కాళేశ్వరం దొంగతనం చేస్తే మేమెందుకే వేయాలా? మాపై కేంద్ర ప్రభుత్వం దొంగతనం చేసిన, కేంద్ర ప్రభుత్వం నిధులు దొంగతనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరేయాలి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు వేయాలి. భయపడుతున్నారు. ఇన్ని రియల్ ఎస్టేట్ స్కామ్స్ అని ఇప్పటివరకు వేయలేదు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను వాళ్ళు భయపడుతుండ్రా. లేకుంటే ఇద్దరు మధ్య పొత్త నువ్వన్న నేను ఉండాలి కానీ బీజేపీ ఉండొద్దు. బీజేపీ అంటే బుగులు పడుతున్నారు వాళ్ళు, బీజేపీ అంటే భయపడుతున్నారు వాళ్ళు. అందుకే నువ్వన్న నేనన్ను ఉండాలి కానీ వాళ్ళ మధ్యలో నిజమైన మ్యాక్స్ ఫిక్సింగ్, వాళ్ళకేదో ఒప్పందం ఉంది. లేవుడు ఇప్పటి వరకు. అండ్ నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇది కాదు, వాళ్ళకు ఉన్నాడు కదా మీద కాదయ్యా. అది అందుకే చెప్తున్నా, మీరు కాంగ్రెస్ చూడాలి ఎంత ఐక్యత ఉన్నా అంటే అన్నాదమ్ముల తీరుగా. ఎవరు? కోమటిరెడ్లు, మళ్ళా రేవంత్ రెడ్డి గారు, మరి ఒకటి దిక్కు బట్టి విక్రమార్క గారు, ఓ దిక్కు పొంగులేటి శ్రీనివాస్. ఐక్యత అంటే అక్కడ చూడాలయ్యా. అంటే ఇది గిట్ట చెప్తే అందరు నవ్వుతున్నారు కానీ అంతకంటే ఎక్కువ ఐక్యత అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు చూడాలి. అక్కా చెల్లెళ్ళు ఎంత దగ్గర ఉంటారయ్యా. వీళ్ళు వాళ్ళు కాదు, నేనే చెప్పిన ఇగో ఇట్లున్నది. ఈ భేదం ఉంది కానీ ఆ భేదం వల్ల పార్టీ నాశనం కావద్దు. అన్ని పార్టీలు ఉన్నాయి, మా పార్టీలు అన్నిట్లో తక్కువ ఉన్నాయి కానీ హైలైట్ చేసేదేమో మాది. నవ్వుకోవాలి మీరు. కాంగ్రెస్ లీడర్ అని చూసుకోవాలి. ఒకరు ఎట్లా మాట్లాడుకున్నారు వాళ్ళ. మీకు కూడా అతి స్వేచ్ఛ అయినట్టు అనిపిస్తా ఉంది సార్ తెలంగాణలో బీజేపీ. లేదయ్యా, బీజేపీ ఒకప్పుడు బీజేపీ చిన్న ఇద్దరి మధ్యలో భేదాలు తక్కువ, 20 మంది మధ్యలో భేదాలు. బీజేపీ పార్టీ పెరిగే వరకు డెఫినెట్లీ ఇవి కూడా ఉంటాయి. ఎందుకంటే లేకుండే ఎందుకంటే పార్టీ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా విశాలంగా పెరిగింది. అందుకే తప్పనిసరి ఉంటాయి. ఇంకా అభిప్రాయాలలో ఉండాలి కూడా. అందరు ఏదో మన ఏదైతే కుటుంబ పార్టీలు ఉంటాయి కదా, ఒకడు చెప్పినట్టు అందరు తలుపాలే అట్లుండము మేము. నాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కానీ కలిసి కొట్లాడుతున్నాము, కలిసి గెలుస్తున్నాము. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలు కలిపినారు. ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ ఇవాళ నా సోషల్ మీడియా చూడండి, ప్రతి ఒక్కరు మొత్తము కాంగ్రెస్ వాళ్ళు అందరు జాయిన్ అయినారు. టీఆర్ఎస్ అప్పుడే ఎప్పుడో ఖతం అయిపోయింది మా చేవెళ్ళ దగ్గర. అవును, మేము అడగని వాళ్ళ కార్యకర్తలు అన్ని ఎత్తుకుంటారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు బీఆర్ఎస్ ఉన్నా అంటే మళ్ళీ కప్పుకునేది కాంగ్రెస్ కండువా. ఇంకా సర్వే కాలేదు, మేము ఇంకా క్యాండిడేట్లే కాలేదు. నువ్వు ఓ వారం అయినాక ఇదే ప్రశ్న అడగని మంచిగా స్పష్టంగా జవాబిస్తాను. ఎవరు కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పుణ్యాన ఆ ఓట్ బ్యాంక్ కొరకు ఇద్దరు కొట్లాట కానీ ఇద్దరిది సిద్ధాంతం ఒకటే. ఎట్టి పరిస్థితి
సాహెబ్లకు సలాం కొట్టన్నా మేము గెలవాలని, కానీ బీజేపీ పార్టీ ఏ సాహెబ్కు ఏ సలాం కొట్టదు. కలిసి పనిచేసేది ఉంటే పనిచేయండి. మాకు మైనార్టీ ఓట్స్ కూడా కావాలి, కానీ మైనార్టీ మెదడులలో విషం నింపినరు కేసీఆర్, కేటీఆర్. అదే తర్వాత రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మైనార్టీల, అంటే బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని. మా ఉత్త గెలుపు నాకు కాదు, ప్రధానమంత్రి మోడీ గారికి నిజమైన గెలుపు అంటే మైనార్టీ ఓట్లు కూడా ఇన్ని పడితే అది నిజమైన గెలుపని ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఎన్నోసార్లు చెప్పారు. బండి సంజయ్ గారు మూలధారం ఉన్నోలే మా కోటేని మూలధారం లేనో రేయకండి అని చెప్పేసి మాట్లాడింది. అవునయ్యా, అభిప్రాయాలు ఉండాలి కదా, అందరు కూడా అభిప్రాయం ఉంటుందా? ఉండొద్దు. అది కూడా అభిప్రాయమే. ఎందుకంటే బండి సంజయ్ గారికి తెలుసు వీళ్ళ మనసులో విషం నింపేసిండ్రు, ఒక్క ఓటు కూడా అవడదనే విషం నింపేసిండ్రు. ఇంకా అది దాని దిక్కు వల్ల అవును మొలతాడు ఉన్నోళ్ళే అని అనిండొచ్చు. అవును, ఇంకా తెలంగాణలో ఇంకో ప్రాంతీయ రాజకీయ పార్టీ కవిత గారిది వస్తుంది అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఏం చెప్తారు దానిపై? ఇంకా 10 వస్తే ఇంకా సంతోషం, ఎన్ని వచ్చినా వాళ్ళకే నష్టము. ఎందుకంటే మొత్తము యువత, మహిళలు అందరు కూడా మా దిక్కే చూస్తుంది, రైతాంగం కూడా మా దిక్కే.